వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. నంద్యాలలో ఛత్రపతి సంభాజీ మహారాజ్కు ఘన నివాళులు. ట్రాఫిక్ సిఐ చాంద్ బాసును సస్పెండ్ చేయాలి, ఏఐటియుసి డిమాండ్. చంద్రబాబు కాన్వాయ్లో 50% వాహనాల తగ్గింపు. కరీంనగర్ పిఎంజీ జ్యువెలరీలో తుపాకులతో దాడి చేసిన గ్యాంగ్ అరెస్ట్. ఉత్తరప్రదేశ్లో తుఫాన్ బీభత్సం, 54 మంది మృతి. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్. ఢిల్లీ రాణీబాగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి 11 సమయంలో ఘటన. విశాఖలో ప్రకృతి విధ్వంసం, సింహాచలం కొండపై అక్రమ తవ్వకాలు. బజ్జీలు తిని 11 మందికి అవస్థత, పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన. ఐఏఎస్ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్. మార్గాపురం గుంతకల్ రైలుతో నంద్యాలకు ఊరట. ఎంపీ సభకి విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంటింటా జనాభా గణన ప్రక్రియ, నకిలీ సిబ్బందిపై అప్రమత్తంగా ఉండాలి, మున్సిపల్ కమిషనర్. హిందూ ధర్మరక్షకుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ ఆధ్వర్యంలో నంద్యాలలో ఘనంగా నివాళులు అర్పించారు. మహారాజ్ కటౌట్కి పూలమాల వేసి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్ మాట్లాడుతూ యువత హిందుత్వం కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకి జై. ఏదైతే మనం ఈరోజు నంద్యాల పట్టణం నందు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఉందో, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం రాష్ట్రీయ ధర్మ రక్షదళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన హిందూ ధర్మం కోసం, అఖండ భారతదేశం కోసం ఆయన తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పించడానికి సిద్ధపడినటువంటి గొప్ప వీరుడు, సనాతన ధర్మ రక్షకుడు శ్రీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి యొక్క జయంతి వేడుకల్ని మనం ఈరోజు నిర్వహిస్తున్నాము. కావున హిందూ సమాజం మొత్తం కూడా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, హిందుత్వం కోసము గొప్ప గొప్ప త్యాగమూర్తులు ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణాలు సైతం అర్పించారు. అటువంటి సనాతన ధర్మంలో పుట్టినటువందుకు మనము గర్వపడాలి. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఇప్పుడున్నటువంటి యువకులు హిందూ ధర్మం బాటలో ముందుకు తీసుకెళ్తూ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి అడుగుజాడలో నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నంద్యాల ట్రాఫిక్ సిఐ చాంద్ బాసా ఆటో కార్మికులు విధి విక్రయదారులపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అధిక చలానాలు, దాడులు, దుర్భసలాతో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని నాయకులు ఆరోపించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి చాంద్ బాసును సస్పెండ్ చేయాలని ఏఐటియుసి నంద్యాల పట్టణ నాయకులు డిమాండ్ చేశారు. సిగ్గు ఆటో కార్మికులు కడుపు కొట్టు దాడిలో ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి చాంద్ బాషా ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పైన, వీధి విక్రయదారుల పైన, బైక్పై వెళ్తున్న ప్రజలపైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, బూతులు తిడుతూ, బైక్ బీగాలు లాక్కుంటూ ఆటో డ్రైవర్లను బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు పాల్పడుతున్నటువంటి ఘటన గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏఐటియుసిగా గత వారం రోజుల క్రితం కూడా ఆటో డ్రైవర్ల పైన, ప్రజల పైన, వీధి విక్రయదారుల పైన దాడులు ఆపాలని ఇదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు పూర్తయినప్పటికీ ఇంతవరకు నంద్యాల జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, మన నంద్యాల శాసనసభగా ఉంటూ మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఫరూక్ గారు కూడా ఏమాత్రం ఈ విషయం పైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు ఏఐటియుసి ఆధ్వర్యంలో మరొక మారు
ఈ ట్రాఫిక్ సిఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. సీఎం చంద్రబాబు మంత్రుల కాన్వాయిలలో వాహనాలను 50% తగ్గించారు. సీఎం చంద్రబాబు కాన్వాయిని 4 వాహనాలకే కుదించారు. కుదించిన కాన్వాయిలతో సీఎం మంత్రులు సచివాలయానికి చేరుకున్నారు. పవన్, లోకేష్ 2 వాహనాల్లోనే సచివాలయానికి వచ్చారు. కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి తుపాకులు, వాహనాలు, భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బీహార్, బెంగాల్లో ప్రత్యేక బృందాలు ఆపరేషన్ నిర్వహించగా ప్రధాన నిందితుడు శోభన్ సింగ్ కోసం గాలింపు కొనసాగుతుంది. వానికి లేవర్ లేదు. యాజ్ ఐ టోల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ గ్యాంగ్ లో మాస్టర్ మైండ్ ఉన్నారు. ఒకటి హ్యాండ్లర్ ఉంటారు. హ్యాండ్లర్ ద్వారా మొత్తం ఎన్క్రిప్టెడ్ ఇది కమ్యూనికేషన్ యాప్ లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రెకీ టీమ్ ఉంటే అడ్వాన్స్ రెకీ టీమ్, ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీమ్. రెకీ టీమ్ ద్వారా చేసిన పనిలో ఎగ్జిక్యూషన్ టీమ్ వచ్చి మొత్తం మళ్ళీ రెకీ చేస్తారు. రూట్ రెకీ చేస్తారు, లొకేషన్ రెకీ చేస్తారు, షెల్టర్ ప్లేస్ రెకీ చేస్తారు, అంతా సేఫ్ ఉందా లేదా. తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ టీమ్ ఉంటాయి. వీళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆఫెన్స్ లో యూజ్ అయిన 2 వెహికల్స్ ఉంది, అది కూడా సప్లై చేయడానికి సెపరేట్ టీమ్ ఉంటాయి. ఆర్మ్స్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, గోల్డ్ జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీమ్ అండ్ డిస్పోజల్ టీమ్ ఒకటి. సో దీస్ ఆర్ ద టీమ్స్ దే ఫాలో. ఇట్స్ అ వెరీ highly sophisticated operation of gang, and our team has worked very hard. Within 2 days we were able to identify some of the accused offenders. Within 3.5 days or 4 days we were able to identify almost 4 complete identification of 4 accused, one partial identification of 5th accused. ఆ తర్వాత ఇంత కష్టపడి టోటల్ 3 people we have arrested as of now. చాలా మందికి డౌట్ ఉంటాయి, ఇది ఇట్లా పెద్ద ఆఫెన్స్ జరిగింది, ఎట్లా జరిగింది. పోలీస్ ఇస్ డూయింగ్, ఆఫ్ కోర్స్ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ. దీనికోసం వీ డూ రెగ్యులర్ చెకింగ్. అందరికీ ఐడియా ఉంటాయి 3rd రోజు ఆఫెన్స్ జరిగింది, కానీ 2nd రోజు నైట్ ఓన్లీ పోలీస్ నాకాబందీ, మాస్ నాకాబందీ 34 జంక్షన్స్ లో మొత్తం డిస్ట్రిక్ట్ లో చేశాము. ఆ వీక్ లో హోటల్స్, లాడ్జెస్ మొత్తం చెక్
సెలెక్ట్ చేసాము. ఇది రెగ్యులర్ గా చెకింగ్ నడుస్తుంది. దిస్ పార్ట్ ఓవర్ రెగ్యులర్ టు ప్రివెంట్ క్రైమ్, రెగ్యులర్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ కింద అనుకుంటాం. కానీ స్టిల్ డిస్పైట్ ఎఫర్ట్స్ ఆఫ్ పోలీస్ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరగవచ్చు. ఇట్స్ అన్ఫార్చునేట్. అండ్ ఆఫెన్స్ అయిన తర్వాత స్టిల్ అవర్ రెస్పాన్సిబిలిటీ క్విక్ రెస్పాన్స్. ఆ తర్వాత క్రైమ్ డిటెక్ట్ చేయాలి, ఆఫెండర్స్ కి పట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ లో ఈదురుగాలులు, భారీ వడగళ్ల వానలు బీభత్సం సృష్టించాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 45 నుంచి 54 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రయాగరాజ్, కాన్పూర్, దేహత్, ఫతేపూర్ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. हम कहीं दिया है रामचंद्र करते रहे। ఢిల్లీలోని రాణిబాగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న 30 ఏళ్ల వివాహితను దుండగులు కదులుతున్న స్లీపర్ బస్సులోకి లాగి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు డ్రైవర్, కండక్టర్ను అరెస్ట్ చేసి ప్రైవేట్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. कोशिश करने वालों भी नहीं होते हैं, वो खड़े हो जाते तो क्या करने का अंदर नहीं जा सकते. मैंने दो चेक करना है. हाँ ऑडियो चेक करने के बाद चेक. విశాఖలో సింహాచలం, అప్పన్న భూముల్లో తవ్వకాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవివరం పరిధిలోని 160 ఎకరాల్లో కొండను తొలిచేస్తున్నారని, ఇప్పటికే భారీ వృక్షాలు తొలగించారని ఆరోపిస్తున్నారు. తవ్వకాల వల్ల నీటి నిల్వలకు ముప్పు ఉందని ధార్మిక సంఘాలు పనులు ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం ఎస్ కొండేపారులో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. నిల్వ ఉంచిన మైదా పిండితో చేసిన బజ్జీలు తినడంతో 11 మంది తీవ్ర అవస్థకు గురయ్యారు. వాంతులతో అపస్మారక స్థితికి వెళ్లిన బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో 8 మందికి చికిత్స అందుతుంది. మాది యశ్వంతపాడు అండి, గణపవరం మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్. సార్, యశ్వంతపాడులో జరిగింది ఏంటంటే, మధ్యాహ్నం మాటలు నిన్న సాయంత్రం మాటలు ఒక కుర్రోడు పట్టుకొచ్చాడండి. మామూలుగా పకోడీ పిండి అని చెరువుకాడ నుంచి. ఆ పట్టుకొచ్చింది ఏంటంటే పకోడీ కదా అని చెప్పేసి పకోడీ వేసుకోవడంతో నలుగురు తినడంతో మొత్తం 11 మంది ఈ బజ్జీలు వేసుకుని తిన్నారంటండి. తినడంతో వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిపోయి మామూలుగా సీరియస్ అయ్యిందండి. సీరియస్ అవడంతోనే అంబులెన్స్ తోటి ఇలా భీమవరం హాస్పిటల్లో ఒక 5 ఉన్నారండి, ఇంపీరియల్ హాస్పిటల్లో ఒక 4 ఉన్నారండి, మిగతా హాస్పిటల్లో ఒకళ్ళు అలాగే మొత్తం మీద 11 మంది అండి. 11 మంది కూడా ఇప్పుడు కొంచెం ఇంచుమించు కొంతమందికి నార్మల్ గా ఉందండి, కొంతమందికి అయితే కొంచెం సీరియస్ పద్ధతిలో ఉన్నారండి. ఇది జరిగింది. సో దానికి ప్రభుత్వ వారు సిఏ గారు ఏంటండి, ఎస్ఐ గారు ఏంటండి, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ దర్యాప్తు చేశారండి. జరిగిందంతా కూడా ఆ గ్రామస్తులు పెద్దలు కూడా వచ్చారండి. నేను టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అండి నేను. అలాగే మా నాయకులు అయితే అందరూ ఎలక్ట్ అయ్యామండి. వచ్చామండి ఇక్కడికి. జాగ్రత్తగా ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఇక్కడ భీమవరం హాస్పిటల్ ప్రస్తుతం ఉన్నామండి. ఇప్పుడు మళ్ళీ వరంగల్ హాస్పిటల్కి, ఇంపీరియల్ హాస్పిటల్కి వెళ్తామండి. ఏపీ కేబినెట్ సమావేశం 4 గంటల పాటు కొనసాగింది.
భేటీకి కార్యదర్శులు సకాలంలో రాకపోవడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సమయపాలన పాటించాలని సీఎం సూచించినట్లు సమాచారం. మార్గాపురం గుంతకల్ నూతన రైలు సర్వీస్ ప్రారంభంపై విశ్వ హిందూ పరిషత్ హర్షం వ్యక్తం చేసింది. నంద్యాల జిల్లా ప్రజల ప్రయాణ ఇబ్బందులను గుర్తించి రైలు ఏర్పాటు చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి విహెచ్పి జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గాజుపల్లి స్టేషన్ కు మహానంది రోడ్డుగా పేరు మార్చాలని కూడా కోరారు. హనుమాన్ జయంతి పర్వదినాన నంద్యాల జిల్లా వాసులు ఉదయం టైంలో గుంటకల్ సైడు వెళ్ళడానికి ట్రైన్లు లేవని గత సంవత్సరం క్రితం గౌరవనీయులైన మన ఎంపీ బైరెడ్డి శబరి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన అభ్యర్థన మేరకు, అలాగే నంద్యాల జిల్లా వాసుల ప్రయాణ సౌకర్య ఉన్న ఇబ్బందుల మేరకు ఎంపీ గారు వెంటనే స్పందించి హనుమాన్ జయంతి పర్వదినాన గుంటకల్ మార్కాపురం ఒక కొత్త రైలును ప్రారంభించడం జరిగింది. నంద్యాల జిల్లా వాసుల ప్రయాణ ఇబ్బందులను గుర్తించి ఈ రైలును శాంక్షన్ చేపించి ప్రారంభోత్సవం చేసిన ఎంపీ గారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున, అలాగే నంద్యాల జిల్లా వాసుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రాబోయే కాలంలో జిల్లా వాసుల ప్రయాణ సౌకర్యాల మేరకు ఎంపీ గారికి వినతి పత్రం ఇంకా కొన్ని విషయాలను ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా వీటిని సాకారం చేసి జిల్లా వాసుల ప్రయాణ కష్టాలను తొలగించాలని ఎంపీ గారిని కోరుకుంటున్నాం. ఎంపీ గారు మనకేదైనా సమస్య అంటూ తీసుకొచ్చే అది ఎంత కష్టమైనా కానీ వాటిని మనకు చేస్తుంది. నంద్యాలలో సెన్సెస్ 2027 హౌస్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. మే నెలాఖరు వరకు సర్వే కొనసాగనుండగా 323 మంది ఎన్యూమరేటర్లు ఇంటింటా సమాచార సేకరణ చేస్తున్నారు. మొత్తం ప్రక్రియ ఆన్లైన్ లోనే జరుగుతుందని, ఎవరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడగరని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సెన్సెస్ 2027 కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే మన పట్టణంలో 323 మంది ఎన్యూమరేటర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా ఆన్ అండ్ యావరేజ్గా ఒక 200 ఇళ్ళు వచ్చే విధంగా బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది. వారందరూ కూడా వాళ్ళు కేటాయించినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి వచ్చి ఆ ఇళ్ళ దగ్గరకు వచ్చి
ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని సంప్రదించి మేము జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. మేము ఇప్పుడు మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు ఇండ్ల యొక్క స్థితిగతుల గురించి డేటా ఎన్రోల్ చేయడానికి వచ్చాం. ఈ డేటా అంతా కూడా ఆన్లైన్లో అవుతుంది, ఆఫ్లైన్లో ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళు మేము ఇచ్చినటువంటి జనాభా గణన డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఐడి కార్డు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు ఉంటుంది, క్యాప్ ఇచ్చి ఉంటాం ఇట్లా మేము సపరేట్గా, అలాగే బ్యాగ్ ఇచ్చాము. ఇదంతా కూడా సెల్ ఫోన్లోనే డేటా ఎన్రోల్ అవుతుంది. సో అందువల్ల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్తే కనుక ఐడి కార్డు గమనించి అలాగే బ్యాగ్ ఇవన్నీ ఉంటాయి చూసుకొని వారు అడిగినటువంటి సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క సమాచారం ఏదైతే ఇస్తారో దానికి సీక్రెసీ ఉంటుంది, గోప్యత ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం గమనించుకోవాలి, మేము మిమ్మల్ని ఏ డాక్యుమెంట్ అడగడం లేదు, ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. మా వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి డాక్యుమెంట్ చూపెట్టు ఇది మేము స్కాన్ చేయాలని అంటే ఇంకా వాళ్ళు ఫేక్, వాళ్ళు మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు వాళ్ళు కాదు, జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు వాళ్ళు కాదు. మేము ఎవరైనా కానీ ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా అడగం. మేము సమాచారాన్ని అడుగుతాము, మీరు చెప్పినటువంటి సమాచారాన్ని మేము రాసుకుంటాము. వెంటనే ఇది డిజిటల్ సెన్సెస్ అంతా కూడా వెంటనే అక్కడ సబ్మిట్ కొట్టడం అవుతుంది, అంతా కూడా ఆన్లైన్లో డేటా. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.